ఒక ఆకు రౌడీ, గాలి రౌడీ, వీధి రౌడీ ఎమ్మెల్యే ఒక మహిళా ప్రభుత్వ ఉద్యోగిని కుడితే మాట్లాడరా, ఎంతకాలం భరిస్తాం అని అంటున్నారు మన పవన్ అన్న. ఒకసారి ఈ వీడియో చూద్దాం. ఎంతకాలం భరిస్తాం? ఎంతకాలం? ఒక డ్యూటీ చేస్తున్న ఒక మహిళా అధికారిని, ఒక పలికిబడిన దెందులూరు రౌడీ ఎమ్మెల్యే, ఒక గాలి రౌడీ, వీధి రౌడీ, ఆకు రౌడీ కొడితే మాట్లాడుతాను. ఎంతకాలం భరిస్తాం? ఎంతకాలం? కూరిమిగల దినములలో నేరములన్నాడు కలుగ నేరవు అంటే ఏమో అనుకున్నా అన్న. మీరు గుర్తు చేసిన ఈ సంఘటన జరిగింది సుమారుగా జూలై 2015 అనుకుంటా అన్న. ఒక ప్రభుత్వ ఉద్యోగుని మీద ఇలాంటి దారుణం జరిగితే అన్న, మాజీ ప్రభుత్వ ఉద్యోగి కొడుకైనా మీరేంటన్నా 2018లో పాలు మరిగేదాకా మాట్లాడలేదు? సరే, ఇంకొకటి అన్న, ఎంతకాలం భరిస్తాం అని అన్నారు కదన్నా. ఇప్పుడు జరుగుతున్న ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మైనింగ్ మాఫియా, లిక్కర్ మాఫియా, బెల్ట్ మాఫియా, ఆడపిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలు, సేవ్ ఏపీ సిస్టర్స్, రైతులకు జరుగుతున్న దారుణాలు, సేవ్ ఏపీ ఫార్మర్స్, యూరియా మాఫియా, ఇట్లా ఎన్నో ఉంటాయన్నా. మరి మనం ఎందుకు మాట్లాడలేదన్నా? మీరు అన్నారు ఏదో సావ సచ్చేది అన్నారు కదన్నా. మళ్ళీ ఒకసారి చెప్పండి అన్నది. నాకు అర్థం కాల, ఈ వ్యక్తికి చావు చచ్చిపోయిందని ముఖ్యమంత్రి కనుక్కున్న చంద్రబాబు గారు పౌరుషం లేదా? మరి ఇప్పుడు మరి ఎందుకు మాట్లాడలేదన్నా మీరు? అంటే మన పాలు మరగాల? ఇదంతా చూస్తూ ఉంటే అన్న నాకు ఆ సుమతి శతకానికి కొత్త భాష్యం ఏమైనా ఉందేమో అనిపిస్తుందన్న. ఇదిగో ఇలా, పాలు మరగని దినములలో నేరములన్నాడు కలుగ నేరవు. ఎంతకాలం భరిస్తాం? ఎంతకాలం? మళ్ళీ ఒకసారి చెప్పండి అన్నది. ఎంతకాలం భరిస్తాం? ఎంతకాలం? బాగుంది. దీనికి పార్ట్ 2 ఇన్కమింగ్, వెయిట్ అండ్ వాచ్. అన్న కోసం అనేది దుడ్డులో తప్పేమీ లేదు. మధురానుభూతులు చాలా ఉన్నాయి.